బేబీ బంప్స్ తో ఉపాసన. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్ ఉపాసన జంట. రామ్ చరణ్ సినిమాల్లో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటే అటు ఉపాసన వ్యాపార రంగంలో బిజినెస్ ఉమెన్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. కెరీర్ లో బిజీ కావటం వల్ల వివాహం జరిగిన 11 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. అయితే కూతురు పుట్టి 3 ఏళ్లు అవుతున్నా ఇంకా పాప ముఖాన్ని ఇప్పటి వరకు ఈ జంట బయటి ప్రపంచానికి చూపించలేదు. దీంతో పాపని ఎప్పుడు చూపిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఎదురు చూపికి నిరాశ మిగిలింది. ఇంతలోనే ఉపాసన మళ్లీ ప్రెగ్నెంట్. కుటుంబ సభ్యుల మధ్య సీమంత వేడుకలను కూడా జరిపించారు. పైగా ఈసారి ఒక్కరు కాదు ఏకంగా కవల పిల్లలకు జన్మనిస్తోంది అంటూ మెగా కుటుంబం అధికారికంగా ప్రకటించింది. అయితే గత కొద్ది రోజులుగా ఆమెకు సీమంత వేడుకలు జరిగిన కొంతమంది ఆకతాయిలు మాత్రం ఈసారి ఉపాసన సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది అంటూ వార్తలు వైరల్ చేశారు. అయితే ఈ విషయాలపై మెగా ఫ్యామిలీ ఏమాత్రం స్పందించలేదు. తాజాగా రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ జరగగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవడంతో అందులో ఉపాసన బేబీ బంప్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రముఖ జపనీస్ చెఫ్ అసవా తకమాసా వెళ్లారు. ఆయన ప్రత్యేకంగా బిర్యానీ వండి మరి ఆ కుటుంబ సభ్యులకు తన చేతి వంటను రుచి చూపించారు. ఇక అక్కడే రామ్ చరణ్ ఉపాసనతో పాటు రామ్ చరణ్ తల్లి సురేఖ కూడా కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలా బయటకు వచ్చిన ఫోటోల్లో ఉపాసన బేబీ బంప్ తో కనిపించింది. మొత్తానికైతే సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది అంటూ వస్తున్న వార్తలకు ఈ బేబీ బంప్ తో ఉపాసన చెక్ పెట్టిందని చెప్పొచ్చు. మరికొన్ని నెలల్లో ఉపాసన పండంటి 2 వారసులకు జన్మనివ్వబోతోందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే ఈ సినిమా తర్వాత రంగస్థలం సీక్వెల్ లో రామ్ చరణ్ నటించబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్టు సమాచారం. బేబీ బంప్స్ తో ఉపాసన. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్ ఉపాసన జంట. రామ్ చరణ్ సినిమాల్లో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటే అటు ఉపాసన వ్యాపార రంగంలో బిజినెస్ ఉమెన్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. కెరీర్ లో బిజీ కావటం వల్ల వివాహం జరిగిన 11 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. అయితే కూతురు పుట్టి 3 ఏళ్లు అవుతున్నా ఇంకా పాప ముఖాన్ని ఇప్పటి వరకు ఈ జంట బయటి ప్రపంచానికి చూపించలేదు. దీంతో పాపని ఎప్పుడు చూపిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఎదురు చూపికి నిరాశ మిగిలింది. ఇంతలోనే ఉపాసన మళ్లీ ప్రెగ్నెంట్. కుటుంబ సభ్యుల మధ్య సీమంత వేడుకలను కూడా జరిపించారు. పైగా ఈసారి ఒక్కరు కాదు ఏకంగా కవల పిల్లలకు జన్మనిస్తోంది అంటూ మెగా కుటుంబం అధికారికంగా ప్రకటించింది. అయితే గత కొద్ది రోజులుగా ఆమెకు సీమంత వేడుకలు జరిగిన కొంతమంది ఆకతాయిలు మాత్రం ఈసారి ఉపాసన సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది అంటూ వార్తలు వైరల్ చేశారు. అయితే ఈ విషయాలపై మెగా ఫ్యామిలీ ఏమాత్రం స్పందించలేదు. తాజాగా రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ జరగగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవడంతో అందులో ఉపాసన బేబీ బంప్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రముఖ జపనీస్ చెఫ్ అసవా తకమాసా వెళ్లారు. ఆయన ప్రత్యేకంగా బిర్యానీ వండి మరి ఆ కుటుంబ సభ్యులకు తన చేతి వంటను రుచి చూపించారు. ఇక అక్కడే రామ్ చరణ్ ఉపాసనతో పాటు రామ్ చరణ్ తల్లి సురేఖ కూడా కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలా బయటకు వచ్చిన ఫోటోల్లో ఉపాసన బేబీ బంప్ తో కనిపించింది. మొత్తానికైతే సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది అంటూ వస్తున్న వార్తలకు ఈ బేబీ బంప్ తో ఉపాసన చెక్ పెట్టిందని చెప్పొచ్చు. మరికొన్ని నెలల్లో ఉపాసన పండంటి 2 వారసులకు జన్మనివ్వబోతోందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే ఈ సినిమా తర్వాత రంగస్థలం సీక్వెల్ లో రామ్ చరణ్ నటించబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్టు సమాచారం. బేబీ బంప్స్ తో ఉపాసన. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్ ఉపాసన జంట.
రామ్ చరణ్ సినిమాల్లో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటే అటు ఉపాసన వ్యాపార రంగంలో బిజినెస్ ఉమెన్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. కెరీర్ లో బిజీ కావటం వల్ల వివాహం జరిగిన 11 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. అయితే కూతురు పుట్టి 3 ఏళ్లు అవుతున్నా ఇంకా పాప ముఖాన్ని ఇప్పటి వరకు ఈ జంట బయటి ప్రపంచానికి చూపించలేదు. దీంతో పాపని ఎప్పుడు చూపిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఎదురు చూపికి నిరాశ మిగిలింది. ఇంతలోనే ఉపాసన మళ్లీ ప్రెగ్నెంట్. కుటుంబ సభ్యుల మధ్య సీమంత వేడుకలను కూడా జరిపించారు. పైగా ఈసారి ఒక్కరు కాదు ఏకంగా కవల పిల్లలకు జన్మనిస్తోంది అంటూ మెగా కుటుంబం అధికారికంగా ప్రకటించింది. అయితే గత కొద్ది రోజులుగా ఆమెకు సీమంత వేడుకలు జరిగినా కొంతమంది ఆకతాయిలు మాత్రం ఈసారి ఉపాసన సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది అంటూ వార్తలు వైరల్ చేశారు. అయితే ఈ విషయాలపై మెగా ఫ్యామిలీ ఏమాత్రం స్పందించలేదు. తాజాగా రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ జరగగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవడంతో అందులో ఉపాసన బేబీ బంప్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రముఖ జపనీస్ చెఫ్ అసవా తకమాసా వెళ్లారు. ఆయన ప్రత్యేకంగా బిర్యానీ వండి మరీ ఆ కుటుంబ సభ్యులకు తన చేతి వంటను రుచి చూపించారు. ఇక అక్కడే రామ్ చరణ్ ఉపాసనతో పాటు రామ్ చరణ్ తల్లి సురేఖ కూడా కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలా బయటకు వచ్చిన ఫోటోల్లో ఉపాసన బేబీ బంప్ తో కనిపించింది. మొత్తానికైతే సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది అంటూ వస్తున్న వార్తలకు ఈ బేబీ బంప్ తో ఉపాసన చెక్ పెట్టిందని చెప్పొచ్చు. మరికొన్ని నెలల్లో ఉపాసన పండంటి 2 వారసులకు జన్మనివ్వబోతోందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే ఈ సినిమా తర్వాత రంగస్థలం సీక్వెల్ లో రామ్ చరణ్ నటించబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్టు సమాచారం.